life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఓకే, పోయిన మాట మనం కన్సిడర్ చేసిన కొంత మ్యాటర్ నేను గుర్తు చేసుకుంటున్నాను. ఫర్ మై సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్, దే పర్హాప్స్ రిమెంబర్ ఇట్. ఎరుక అంటేనే ఏదో కొంత తెలిసిన స్థితిలో ఉందని, కనీసము ద్వంద్వ స్థితి తెలిసి ఉండడం, ఎరుకలో ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఇది కుదరకపోతే ఎరుక అనేది లేదు. రెండున్నాయి, ద్వంద్వ పరిస్థితి ఉంది, ద్వంద్వ స్థితులు ఉన్నాయి అని తెలిసి ఉండటం ఎరుకలో ముఖ్యమైన భాగం. ఇది కుదరకపోతే ఎరుక లేదు అని చెప్పారు. ఎరుకకున్న అత్యంత రూపము లేని స్థితిలో కూడా, ఈ ద్వంద్వము అనేది అంతర్గతంగా ఉంది. సో చైతన్యానికి ఉన్న తొడుగు, లేకపోతే దానికి ఉన్న పరిధి, ఆ పరిధి యొక్క పరిమితి, లేకపోతే దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే స్పృహని తొలగిస్తే, తీసేస్తే చైతన్యం ఆ రూపంలోంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి చైతన్యం ఉనికితో ఉండడానికి ఈ పరిధి, ఈ పరిమితి ముఖ్యమైనది. చైతన్యం ఉనికితో పదార్థంలో ఉండడానికి ఈ పరిధి, ఈ పరిమితి ముఖ్యమైనది. ఎప్పుడైతే బాడీ యాక్టివ్గా జీవించకుండా ఉంటే చైతన్యం ఆ బాడీలోంచి వెళ్ళిపోతుంది. ఎరుక, దేని గురించి ఎరుక మనకున్నది అంటే ఈ పరిమితి గురించి ఎరుక ఉంది మనకి. అది కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ అవేర్, నేను నన్ను ఎరుగుదును, నా పరిధి, నా పరిమితి, నా లిమిటేషన్ నేను ఎరుగుదును అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది అని చెప్పారు మేడం గారు. రెండో రకమైన ఎరుక ఏమిటంటే, నా చుట్టూ ఉన్న ఇతర జీవుల ఉనికి మీద కూడా మనకున్న ఎరుక. మొదటిది నాకున్న ఎరుక ప్రాధాన్యత, ప్రైమరీ. రెండవది సెకండరీ. సో ప్రాధాన్యత కలిగినదేమో మొదటి నా ఎరుక, రెండోదేమో ఇతర జీవులలో ఉన్న కాన్షియస్నెస్, చైతన్యం, అది రెండవ సెకండరీ ఎరుక. సో ఈ ఎరుక, ఈ రెండు ఎరుకలు నాకు అర్థమైనప్పుడు, సొంతమైనప్పుడు స్వీయ చైతన్యము, స్వీయ ఎరుక అంటే చైతన్యం, ఎరుక, స్వీయ చైతన్యం, స్వీయ ఎరుక నాకు అర్థం అవుతోంది. కాబట్టే మిగతా జీవులు దాంట్లో కూడా కాన్షియస్నెస్ ఉన్నది, చైతన్యం ఉన్నది అనే విషయం నాకు అర్థం అవుతోంది అని. తర్వాత ఈ రూపం లేని రెండు అంశాలు కలిగిన చైతన్యము, 2 in 1, దాని పరిమితి ఆత్మతత్వ పదార్థము, స్పిరిట్ అని వాడింది ఇక్కడ. అందుకని ఆత్మతత్వ పదార్థము, జీవత్వము, రూపము, వీటిని విడదీయలేనివి. ఆత్మతత్వం అన్నా, పదార్థం అన్నా, జీవత్వము అంటే లైఫ్ ప్రిన్సిపల్ అన్నా, దానికి ఉన్న ఫామ్ అన్నా, రూపం అన్నా, వీటిని విడదీసి చూడలేము. అవి ఎప్పుడు కలిసే జీవిస్తాయి, కలిసే కనుమరుగవుతాయి. ఒకటి పోతే ఇంకోటి వెళ్ళిపోతుందని ఇందాకే చదువుకున్నాం కదా. అది ఒకదానితోనే ఇంకొకటి సంబంధం కలిగి ఉంటుంది. రెండూ కలిసిపోయినప్పుడు, సృష్టికి ముందర ఉన్న స్థితిలో రెండూ కలిసిపోయినప్పుడు, అంటే రెండుగా చైతన్యంగాను అలాగే ఫామ్ గాను కనిపిస్తున్నప్పుడు, ఆ రెండు లేనప్పుడు, ఆ రెండు కలిసిపోయి ఒకటే ఉందనుకుందాం, అంతకు ముందు స్థితి. అది ఎప్పుడు స్థితి అన్నమాట? సృష్టికి ముందర ఉన్న స్థితి అది. ఆ స్థితిలోకి చిట్ట చివరికి ఆ అఖండ స్థితిలోకి, ఏకత్వంలోకి కలిసిపోతాయి. సీక్రెట్ డాక్టర్లో చెప్పినప్పుడు 7 ఎటర్నిటీస్ అంటుంది ఆవిడ. ఎన్ని ఎటర్నల్ అంటే కూడా, ఎటర్నల్ అనేది కూడా దానికి కూడా లిమిట్ ఉందని. ఆ ఎటర్నల్ కూడా పోయి అన్నిటికన్నా ఎటర్నల్ ఏకత్వంలో కలిసిపోతుంది అని. అత్యున్నత సమన్వయ స్థితి కలిసి మిళితమై విడితనము లేని స్థితి ఒకటి ఉన్నది. రైట్. దీని తర్వాత యాజ్ అబౌవ్ సో బిలో, యాజ్ అబౌవ్ సో బిలో. అగైన్ let the below help us. Let us look at consciousness as it appears when considered from the side of form, as we see it in a universe of conscious things. As above, so below.
Again, let the below help us. Let us look at the consciousness as it appears when considered from the side of form. So, ఈ సూత్రం ఏదైతే హెర్మిస్ సూత్రం ఏదైతే ఉందో, గ్రీక్ ఫిలాసఫర్ డెమి గాడ్ అని కూడా అంటారు ఆయన్ని. ఆయన సూత్రం ఏదైతే ఉందో అది మనకి సహాయపడాలి. ఎలా సహాయపడాలి? రూపం వైపు నుంచి చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి అది సహాయపడాలి. ఎలా అర్థం అవుతుందో చూద్దాం అన్నారు. విశ్వంలో చైతన్యంతో కూడినవి చాలా కనిపిస్తున్నాయి. విశ్వంలో చైతన్యంతో కూడినవి చాలా రూపాల్లో కనిపిస్తున్నాయి. మల్టిప్లిసిటీ చైతన్యము, ఏకత పొందినది ప్రాణతత్వము అనేది మనం చదివాం. కాబట్టి విశ్వంలో చైతన్యంతో కూడినవి చాలా పెక్కు రూపాలలో కనిపిస్తున్నాయి. అలాగే she is talking about electricity manifests only as positive and negative. Electricity manifests only as positive and negative. When these neutralize each other, electricity vanishes. కాబట్టి విద్యుత్ శక్తిలో కూడా తీసుకుంటే అనుకూల, అననుకూల, లేకపోతే ప్రతికూల, పాజిటివ్, నెగటివ్ అనే రెండు శక్తులు ఉన్నాయి. ఎప్పుడైతే రెండు శక్తులు సమన్వయం పొందుతాయో విద్యుత్ శక్తి ఉండదు. అందుకనే న్యూట్రల్ సరిగా లేదండి, అందుకనే మీకు ఏదైనా ముట్టుకుంటే షాక్ కొడుతుంది అంటారు మన ఇంట్లో. కాబట్టి ఆ న్యూట్రలైజ్ అయినప్పుడు విద్యుత్ శక్తి అక్కడ ఉండదు అది చెప్పారు. ఎలక్ట్రిసిటీ మేనిఫెస్ట్ ఓన్లీ యాజ్ పాజిటివ్ అండ్ నెగటివ్. వెన్ దీస్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్, ఈ రెండు సమన్వయం పొందినప్పుడు ఎలక్ట్రిసిటీ వానిషెస్, విద్యుత్ శక్తి కనపడకుండా పోతుంది. ఇన్ ఆల్ థింగ్స్ ఎలక్ట్రిసిటీ ఎగ్జిస్ట్స్. In all things, electricity exists. Neutral, unmanifest, from all things it can appear, but not as positive only or as negative only, always as balancing amounts of both over against each other, and these ever tending to re-enter together into apparent nothingness, which is not nothingness, but the source equally of both. It's a పెద్ద sentence, but దీన్ని మనం విడగొట్టి చదువుదాం. ఇన్ ఆల్ థింగ్స్ ఎలక్ట్రిసిటీ ఎగ్జిస్ట్. ప్రతి వస్తువులోను ప్రతి జీవిలోను ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఇన్ ఆల్ థింగ్స్ అంది ఆవిడ. థింగ్స్ అంటే వస్తువే, కనపడే రూపాలు. ప్రతి దాంట్లోనూ ఎలక్ట్రిసిటీ ఉన్నది, న్యూట్రల్ గా ఉన్నది. అంటే ఇందాక చెప్పింది కదా, పాజిటివ్ నెగిటివ్ లేకుండా ఉన్నప్పుడు, న్యూట్రలైజ్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ వెళ్ళిపోతుంది అన్నట్టుగా, అలా గుంభనగా అంతర్లీనంగా ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఫ్రమ్ ఆల్ థింగ్స్ ఇట్ కెన్ అపియర్. ప్రతి దాంట్లోంచి అది రూపం తీసుకొని ఎలక్ట్రిసిటీగా రూపొందగలదు. ఎలా రూపొందగలదు? నాట్ యాజ్ పాజిటివ్ ఓన్లీ, అనుకూల శక్తిగా మటుకే కాదు, అలాగే నెగిటివ్ శక్తిగా మటుకే కాదు, ఆర్ యాజ్ నెగిటివ్ ఓన్లీ, ఆల్వేస్ యాజ్ బ్యాలెన్సింగ్ అమౌంట్స్ ఆఫ్ బోత్. రెండిటిలోంచి తీసుకొని సరి సమానంగా రూపొందిన ఒక శక్తిలాగా మనకు కనిపిస్తుంది. నెగటివ్ కాదు, పాజిటివ్ కాదు, ఆల్వేస్ యాజ్ బ్యాలెన్సింగ్ అమౌంట్స్ ఆఫ్ బోత్. రెండిటిని సమన్వయపరుచుకుంటూ రెండిట్లోనూ సరిగ్గా ఆ పదార్థాన్ని తీసుకొని, ఆ చైతన్యాన్ని తీసుకొని ఎలక్ట్రిసిటీ కనిపిస్తోంది అని. ఓవర్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్, ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపించుకుంటూ. అండ్ దీస్ ఎవర్ టెండింగ్ టు రీఎంటర్, ఈ రెండు కలిసినవి, రీఎంటర్ టుగెదర్ ఇంటూ ఎన్ అపారెంట్ నథింగ్నెస్. ఈ రెండు మనకి వాయిడ్ లాగా కనిపించే నథింగ్నెస్ తో పాటు ఉన్నట్టుగా ఉండే ఆ స్థితిలోకి చేరుతున్నాయి. రీఎంటర్ అంటే మళ్ళీ ప్రవేశిస్తున్నాయి దేంట్లోకి? వాయిడ్ లోకి. నథింగ్నెస్, ఏమీ లేని చోటు అనేది మనకు ఒక ఊరికి అనిపిస్తోంది, దాంట్లోకి ప్రవేశిస్తోంది ఎలక్ట్రిసిటీ. విచ్ ఈస్ నాట్ నథింగ్నెస్, ద సోర్స్ ఈక్వలీ ఆఫ్ బోత్. దాని నథింగ్నెస్ అని అనుకోకర్లేదు, అపారెంట్ నథింగ్నెస్. ఎందుకంటే నథింగ్నెస్ కాదు అది. ఎందుకు కాదు అంటే, నథింగ్నెస్ కాదు అది, ఈ రెండిటికి ఈక్వల్ గా సరి సమానంగా ఒక మూల శక్తి అది అని చెబుతున్నారు మేడం. సో దీస్ ఎవర్ టెండింగ్ టు రీఎంటర్ టుగెదర్ ఇంటూ అపారెంట్ నథింగ్నెస్. అపారెంట్ అంటే మనకు కనిపిస్తోంది నథింగ్నెస్ ఉన్నట్టుగా, అయితే నథింగ్నెస్ కాదు. ఎందుకు కాదు? విచ్ ఈస్ నాట్ నథింగ్నెస్, but the source equally of both. So
పాజిటివ్ ఫోర్స్, నెగటివ్ ఫోర్స్, ఈ రెండిటి సమన్వయము సరి సమానంగా ఉన్న మూల శక్తి ఏదైతే ఉందో దాంట్లోంచి పాజిటివ్ వస్తుంది, దాంట్లోంచి నెగటివ్ వస్తుంది, అది. కాబట్టి నథింగ్నెస్ ఏమీ లేదు అక్కడ అని చెబుతున్నారు. దెన్ we move on to the next sentence. But if this be so, ఇది గనక మనం పైన చెప్పిన విషయాలు కన్సిడర్ చేస్తే, if this be so, what becomes the gulf? What becomes the gulf? What need of the bridge? ఇవి 2 క్వశ్చన్స్ వేశారు మేడం గారు. ఇప్పుడు పైనంతా మనం రెండు కలిసిపోయి ఒక శక్తిలో ఉంది, ఒక శక్తిలోంచే సరిసమానంగా ఉంది, సరిసమానంగా బయలుపడుతున్నాయి అని చెప్పిన తర్వాత, ఇది నిజమైతే మీ పైన చెప్పిన వాదన మనం సరి అని అనుకుంటే, ఇఫ్ దిస్ బీ సో, వాట్ బికమ్స్ ఆఫ్ ది గల్ఫ్? వాట్ బికమ్స్ ఆఫ్ ద గల్ఫ్ అంటే మనం అంతకుముందు అగాధము గురించి మాట్లాడుకున్నాం కదా. అగాధము, రెండింటి మధ్య అగాధం ఉంది అని అనుకున్నాం కదా. ఏమిటి ఇది కనుక ఒప్పుకుంటే మనం ఇది వరకు మాట్లాడుకున్న అగాధం ఏమైంది? అలాగే వంతెన ఉంది రెండింటికి మధ్యలో, దాని అవసరం ఏమిటి? అది ఉందా అని అడుగుతున్నారు. అగాధము దేనిని అన్నారు? యాన్ బెసెంట్ గారు ఊరికే గుర్తు చేసుకుంటే ఈ చాప్టర్ మొదట్లో చైతన్యానికి పదార్థానికి ఉన్న అంతరం లేక అగాధం గురించి ఈ చాప్టర్ మొదట్లో చెప్పారు. చైతన్యానికి పదార్థానికి లేకపోతే చేతనత్వానికి పదార్థానికి ఉన్న అంతరం, డిఫరెన్స్, దాని మధ్యన ఉన్న గ్యాప్, అంతరం అంటే గ్యాప్, అగాధం గురించి చెప్పారు. ఈ రెంటి మధ్య అగాధం ఉందని చెప్పారు. ఈ రెంటి మధ్య అవగాహన ద్వారా ఒక వంతెన నిర్మాణం అవుతుందేమో అని కూడా చెప్పారు. సో అక్కడ వంతెన ఉంది, అక్కడ అగాధం ఉంది. ఇది ఏబి గారు చెప్పిన మొట్టమొదటి చెప్పిన విషయం, చాప్టర్ మొదట్లో చెప్పిన విషయం. కాబట్టి రెండు ఒకటే ఏం చెప్పేసింది. కొత్త ముందరికి వెళ్ళినప్పుడు పారాగ్రాఫ్ లో రెండు ఉన్నాయి, నథింగ్నెస్ అనేది లేదు, అంతర్లీనంగా రెండు సరిసమానంగా ఉన్నాయి, దీని మూల శక్తిలో పొదిగి ఉన్నాయి రెండు శక్తులు అని చెప్పిన తర్వాత, ఇది గనక ఒప్పుకుంటే ఈ అగాధం అనేది ఏమైంది, ఈ వంతెన అనేది ఏమైంది అన్నారు. ఎక్కడ అగాధం గురించి మాట్లాడుకున్నాం, ఎక్కడ వంతెన గురించి మాట్లాడుకున్నాం గుర్తు చేశా. కాబట్టి ఈ రెండు పదార్థము చైతన్యము సమన్వయం పొందితే, ఒక్కటైతే ఏమవుతుందో చెబుతోంది ఆవిడ. కాన్షియస్నెస్ అండ్ మ్యాటర్ ఎఫెక్ట్ ఈచ్ అదర్ బికాస్ దే ఆర్ ది టూ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ వన్ హోల్. Consciousness and matter affect each other because they are the two constituents of one whole, both appearing as they draw apart, both disappearing as they unite. And as they draw apart, a relation exists between them. This is the sentence. Consciousness and matter affect each other because they are two constituents of one whole. కాబట్టి పదార్థము చైతన్యము ఒకదాని మీద ఇంకొకటి ప్రభావం చూపిస్తున్నాయి, కలిగి ఉన్నాయి, ప్రభావం కలిగి ఉన్నాయి. ఎందుకు? అవి రెండు అంశాలు ఒక విషయంలో, ఒక మూల శక్తిలో ఒదిగిన రెండు అంశాలు, టూ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ వన్ హోల్. కాన్స్టిట్యూయెంట్ అంటే భాగము, విడి భాగము. కాన్స్టిట్యూయెంట్ అంటే విడి భాగము, రెండు విడి భాగాలు. ఆ రెండు విడి భాగాలు ఎక్కడి నుంచి? ఆ మూల శక్తిలోంచి ఉద్భవిస్తున్నాయి. కాబట్టి ఆ రెండు ఒక దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి ఒకదాని మీద ఇంకొకటి తన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పదార్థం చైతన్యం మీద, చైతన్యం పదార్థం మీద, ఆ రెండు ఇట్స్ పాసిబుల్ అని చెబుతున్నారు. కాబట్టి పదార్థము చైతన్యము సమన్వయం పొంది ఒకటైతే ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అగాధం లేదు, వంతెన లేదు అని చెప్పిన తర్వాత, ఈ ఒక రెండు విడివిడిగా ఉన్న రెండు శక్తులు సమగ్రమైన ఏకతత్వంలో రెండు భాగాలుగా ఉన్నాయి. దాన్నే కాన్షియస్నెస్ అని ఒకటి, మ్యాటర్ అని ఒకటి చెప్పాము, చైతన్యం అని ఒకటి, పదార్థం అని ఒకటి చెప్పాము. ఈ రెండు సమగ్రమైన ఏకత్వంలోని రెండు విడి భాగాలు. కాబట్టి ఒకదాని మీద ఇంకో దానికి
ప్రభావం కలిగి ఉన్నాయి. ప్రభావం కలిగి ఉన్నాయంటే ఒకదా చైతన్యం పదార్థం మీద ప్రభావం చూపిస్తుంది. రివర్స్ ఆల్సో, కాన్వర్స్ ఆల్సో ఈజ్ ట్రూ. సో అది చెప్పిన మాట. కాన్షియస్నెస్ అండ్ మ్యాటర్ ఎఫెక్ట్ ఈచ్ అదర్ బికాస్ దే ఆర్ ద టూ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ వన్ హోల్, బోత్ అపియరింగ్ యాజ్ దే డ్రా అపార్ట్. అవి ఒకదానితో ఒకటి దూరము జరిగినప్పుడు రెండు విడివిడిగా కనిపిస్తున్నాయి. బోత్ అపియరింగ్ యాజ్ దే డ్రా అపార్ట్. ఒకదాని నుంచి ఇంకోటి దూరం జరిగినప్పుడు రెండు విడివిడిగా, పదార్థం విడిగా, చైతన్యం విడిగా కనిపిస్తున్నాయి. బోత్ డిసపియరింగ్ యాజ్ దే యునైట్. అవి రెండు కలిసిపోతే రెండుగా కనపట్లేదు, రెండు కలిసిపోయి కనిపిస్తున్నాయి. అండ్ యాజ్ దే డ్రా అపార్ట్, అవి విడిపోతున్నప్పుడు, విడినప్పుడు, యాజ్ దే డ్రా అపార్ట్, ఏ రిలేషన్ ఎగ్జిస్ట్ ఎవర్ బిట్వీన్ దెమ్. సో రెండుగా విడిపోయినప్పుడు కూడా వాటి మధ్య నిరంతరము ఎల్లప్పుడూ ఒక సంబంధం నెలకొని ఉంది. ఇది చెప్పారు. సో బట్ ఇఫ్ దిస్ బీ సో, వాట్ బికమ్స్ ద గల్ఫ్, వాట్ నీడ్ ద బ్రిడ్జ్? సరే, అది కన్సిడర్ చేశాం. కాన్షియస్నెస్ అండ్ మ్యాటర్ ఎఫెక్ట్ ఈచ్ అదర్ బికాస్ దే ఆర్ ద టూ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ వన్ హోల్, both appearing as they draw apart, both disappearing as they unite. And as they draw apart, relation exists ever between them. So చైతన్యము పదార్థము రెండు ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తున్నాయి. రెండు ఒక సమగ్రమైన ఏకతలో భాగాలు, ఏకశక్తిలో భాగాలు. కాబట్టి అవి రెండు దూరం జరిగినప్పుడు రెండుగా కనిపిస్తున్నాయి, దగ్గరికి వచ్చినప్పుడు కలిసిపోయి కనిపిస్తున్నాయి. అయితే రెండు విడిగా ఉన్నప్పుడు ఒకదాని మీద ఇంకోటి ప్రభావం చూపిస్తున్నాయి, అలాగే నిరంతరము సంబంధం కలిగి ఉన్నాయి. ఇది చెప్పారు. Again, we go to the next sentence. There is no such thing as a conscious unit. There is no such thing as a conscious unit which does not consist of this inseparate duality. ఇక్కడ కామా ఉంది, ఇక్కడ ఆపుతున్నాను నేను. There is no such thing as a conscious unit which does not consist of this inseparable duality. ఈ ద్వంద్వం ఏదైతే విడదీయలేమో అలాంటిది. there is no such thing as a conscious unit. అంటే స్పృహ ఉన్న ఒక విడిభాగము అనేది అలా లేదు అంటున్నారు. there is no such thing as a conscious unit which does not consist of this inseparate duality. ప్రతి దాంట్లోనూ, ప్రతి యూనిట్ లోను, ప్రతి భాగంలోను, ప్రతి జీవిలోను, చేతనత్వం ఉన్న ప్రతి జీవిలోను, ప్రతి భాగంలోను ఈ రెండు విడదీయలేని ద్వంద్వము దాంట్లో భాగములుగా ఉన్నాయి. అది లేకుండా ఏది లేదు. there is no such thing as a conscious unit which does not consist of this inseparate duality. ఈ ద్వంద్వాన్ని విడదీయలేము. ఈ విడదీయలేని ద్వంద్వము ప్రతి యూనిట్ లోనూ ఉన్నది, ప్రతి విడిభాగములోనూ ఉన్నది, ప్రతి జీవిలోనూ ఉన్నది, చేతనత్వం కలిగిన ప్రతి జీవిలోనూ ఉన్నది అని చెప్పారు. there is no such thing as a conscious unit which does not consist of this inseparate duality. దానికి ఒక ఉదాహరణ, a magnet with two poles ever in relation to each other. ఒక అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉన్నట్టు. a magnet with two poles ever in relation to each other. కాబట్టి దానికి రెండు ధ్రువాలు ఉన్నాయి. ఆ రెండు ధ్రువాలు అయస్కాంతానికి ఎలా ఉన్నాయో, ఒక అయస్కాంతంలో రెండు ఎలాగ ఉన్నాయో, నార్త్ అండ్ సౌత్ అని, అలాగా ఈ ధ్రువాలు ఎలా ఉన్నాయో అలాగే ఈ రెండు విడదీయలేనివి ప్రతి జీవిలోను, ప్రతి చేతనత్వం ఉన్న విడిభాగములోను కలిసి ఉన్నాయి అని చెప్తున్నారు. సో we think of a separate something, we think of a separate something, we think of separate something, we call consciousness. We think of a separate something, we call consciousness, and ask how it works on another. We think of separate something, we call consciousness, and ask how it works on another. Separate something we call matter. So మనం విడిగా ఒకదాన్ని చైతన్యము అని పిలుస్తున్నాము, ఇంకో విడిగా ఉన్నదాన్ని
మ్యాటర్ పదార్థముని పిలుస్తున్నాము, ఒకదాని మీద ఇంకోటి ఎలా ప్రభావం చూపిస్తుంది, ఎలా ప్రభావం కలిగి ఉంటుంది అని అడుగుతున్నారు. వి థింక్ ఆఫ్ ఎ సపరేట్ సంథింగ్. మనం మన ఊహలో మనకు అందిన మేరకు మనం ఏమంటున్నాం, ఇది వేరు అది వేరు అనుకుంటున్నాం. కాబట్టి వి థింక్ ఆఫ్ ఎ సపరేట్ సంథింగ్, వి కాల్ దట్ ఎస్ కాన్షియస్నెస్. దాన్ని చైతన్యము అంటున్నాం. అండ్ ఆస్క్ హౌ ఇట్ వర్క్స్ ఆన్ అనదర్. ఇంకోటి కూడా క్వశ్చన్ వేస్తాం, ఈ కాన్షియస్నెస్ పదార్థం మీద ఎలా పనిచేస్తుంది అంటున్నాం. అలాగే రెండో దాన్ని సపరేట్ సంథింగ్, దాన్ని విడగొట్టేసి ఇంకో దాన్ని మనం పదార్థం అంటున్నాము అని చెబుతున్నారు. కాబట్టి ఇది మనం జరిగే మనం నిత్యము మనలో జరిగే ఒక విషయము, మనం ఆలోచించే ఒక విషయము అని చెబుతున్నారు. కాబట్టి చాలా ముఖ్యమైనది ఏమిటంటే, మిళితమైన విడదీయలేని ఈ ద్వంద్వ శక్తులు లేకుండా ఏ జీవి కానీ చేతనత్వంతో ఉన్న ఏ విడి భాగము కానీ లేవు అనేది చాలా ప్రగాఢంగా మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని దాన్ని సత్యముగా ఎప్పుడు మనకి దర్శనం అవుతుందంటే, దాన్ని బాగా అధ్యయనం చేసిన తర్వాత ధ్యానంలో పెట్టుకొని వీలైనంతసేపు ధ్యానంలో ఉంటే అది మనదిగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్ట్ ఏదైతే పెట్టారో, ఈ ట్రూత్ ఏదైతే పెట్టారో, మిళితమైన విడదీయలేని ఈ ద్వంద్వ శక్తులు లేకుండా ఏ జీవి కానీ చేతనత్వంతో ఉన్న ఏ విడి భాగం కానీ లేవు అనేది చాలా ఫండమెంటల్ ట్రూత్. ఎలాగా అని దానికి అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉన్నట్లు అని ఆయన బెసెంట్ గారు చెప్పారు. తర్వాత ఆ రెండు ధ్రువాలకు కూడా ఎప్పుడూ సంబంధం ఉంది అని, మ్యాగ్నెట్ లో ఉండే రెండు ధ్రువాలకు కూడా ఎప్పుడూ సంబంధం ఉంది. సో we think of a separate something we call consciousness and ask how it works in another separate something we call matter. ఇది చూసాం. ఒకదాన్ని మ్యాటర్ అని పిలుస్తూ పదార్థం పిలుస్తున్నాం, ఇంకో దాన్ని చైతన్యం అని పిలుస్తున్నాం. ఒకదాని మీద ఒకటి ప్రభావం కలిగి ఉన్నాయి. there are no such two separate somethings. ఇది కొత్త కాన్సెప్ట్ చెబుతోంది ఆవిడ, కొద్ది జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పటిదాకా విడిగా ఉంది, అగాధం ఉంది, వంతెన ఉంది, ఇవన్నీ చెప్పింది మొదట్లో. ఇప్పుడు కొద్దిగా అది అర్థమైపోయిన తర్వాత కొంత కొత్త పుంతలు తొక్కుతోంది ఆవిడ యొక్క పుస్తకంలో విషయం. దేర్ ఆర్ నో సచ్ టూ సెపరేట్ సంథింగ్స్ బట్ ఓన్లీ టూ డ్రాన్ అపార్ట్ బట్ ఇన్సెపరేట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ విచ్ వితౌట్ బోత్ ఈజ్ అన్మానిఫెస్ట్, విచ్ కెనాట్ manifest in the one or the other alone and is equally in both. This is the sentence. There are no such two separate somethings. రెండు విడి పదార్థములో లేకపోతే విడి విషయాలు లేవు. థింగ్స్ అంటే విషయం అనుకుందాం, చైతన్యం ఒక విషయం, పదార్థం ఒక విషయం. There are no such two separate somethings. రెండు సపరేట్ విషయాలు లేవు, విడిపడిన విషయాలు రెండు లేవు. బట్ ఓన్లీ టూ డ్రాన్ అపార్ట్ బట్ ఇన్సెపరబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్. రెండు విడదీయబడి ఉన్నాయి, దూరం జరిగి ఉన్నాయి, దూరం జరిపి ఉన్నాయి. డ్రాన్ అపార్ట్ బట్ ఇన్సెపరేట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్. ఈ రెండు యాక్చువల్ గా ఒకదాన్ని ఒకటి విడదీయలేము, అయితే రెండు దూరం జరిగి ఉన్నాయి. టూ డ్రాన్ అపార్ట్ బట్ ఇన్సెపరేట్ ఆస్పెక్ట్స్. ఆ రెండు యాక్చువల్ గా విడదీయలేము, కానీ రెండుగా విడదీసినట్టుగా కనపడుతోంది. బట్ ఓన్లీ టూ డ్రాన్, టూ అంటే రెండు, బట్ ఓన్లీ టూ డ్రాన్ అపార్ట్ బట్ ఇన్సెపరేట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్. తత్తులో, దట్ అంటే తత్ అనడానికి ఈజీగా రెండు శబ్దాలు కూడా కలుస్తున్నాయి. ఆ తత్తులో ఆ రెండు భాగాలు, ఇన్సెపరేట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్. ఈ రెండు కలిసిన ఏకత్వం ఏదైతే ఇందాక మాట్లాడిందో ఆవిడ, దాంట్లో ఈ రెండు భాగాలు. అయితే రెండు దూరం జరిగి కనిపిస్తున్నాయి, యాక్చువల్ గా వీటిని అయితే మనం సపరేట్ చేయలేము. ఈ రెండు దట్లో భాగము. దట్ అంతా కూడా క్యాపిటల్లో ఉంది, THAT ఈజ్ ఇన్ క్యాపిటల్. దట్ అంటే అదే మనం తత్ అని అనుకున్నాం ఆ రోజు. కాబట్టి అది అలా ఉన్నది. కాబట్టి వేరే వేరే పేర్లతో పిలుస్తున్నాం మనం. చైతన్యం అని పిలుస్తున్నాం, పదార్థం అని పిలుస్తున్నాం. ఒకదాని మీద ఇంకొకటి ప్రభావం చూపిస్తూ ఉన్నాయి అవి. నిజానికి రెండు విషయాలు లేవు అనే మాట చెబుతోంది ఇప్పుడు ఆవిడ. నిజానికి రెండు విషయాలు లేవు. విడితనమున్న రెండు
అసలు లేవు. అయితే ఆ రెండు విడదీయలేని అంశాలు ఒకే తత్వమైన ఆ తత్తులోంచి రెండు భాగాలుగా విడదీయబడి కనపడుతున్నాయి, దర్శనమిస్తున్నాయి. ఇది దేనికోసం అలా దర్శనమిస్తున్నాయంటే సృష్టి జరగడం కోసం అవి దూరం జరిగాయి. సృష్టి జరగక ముందు అవి రెండు కలిసిపోయి ఉన్న అన్మానిఫెస్టెడ్ స్టేట్ లో ఉన్నాయి. అన్మానిఫెస్ట్ అంటే సృష్టికి ముందున్న స్థితిలో ఆ రెండు కలిసిన ఒక ముద్దగా ఉంది. ఆ ముద్దలోంచి ఆ తత్తులోంచి రెండుగా విడదీయబడింది. ఎందుకు రెండుగా విడదీయబడింది అంటే సృష్టి జరగాలి కాబట్టి అని చెబుతున్నారు మేడం. నిజానికి రెండు విషయాలు లేవు, విడితనం ఉన్న రెండు అసలు లేవు. అయితే విడదీయలేని రెండు అంశాలు ఒకే తత్వమైన ఆ తత్తులోంచి రెండుగా విడదీయబడి విడినట్టుగా దర్శనమిస్తున్నాయి. సో ఇది మనం పట్టుకోవాల్సిన విషయం. Two drawn apart but inseparate aspects of that which without both is unmanifest. సో ఈ రెండు కలిసిపోయినప్పుడు సృష్టికి ముందర స్థితి which cannot manifest in the one or the other alone. పదార్థం మటుకు సృష్టి కాలేదు, అలాగే చైతన్యం మటుకు సృష్టింపబడాలి అనుకుంటే సృష్టింపబడలేదు. ఆ రెండు మిళితమైతేనే సృష్టి. ఆ రెండు కలిసిన ముద్ద దట్లో ఆ భాగమైనది, అది అన్మానిఫెస్ట్, సృష్టికి ముందర స్థితి. ఎప్పుడైతే రెండు విడదీసినట్టుగా దర్శనమిస్తున్నాయో, విడిపోతున్నట్టుగా కనపడుతున్నాయో, అవి యాక్చువల్గా విడదీయలేము, విడదీసినట్టు కనపడుతున్నాయో, అది సృష్టికి కారణము. సో ఒకదాంతో సృష్టి జరగదు, పదార్థంతో సృష్టి జరగదు. అలాగే చైతన్యం మటుకు ఉంది అంటే సృష్టి జరిగే అవకాశం లేదు. రెండు కలిసినప్పుడే ఈక్వలీ ఇన్ బోత్, రెండు సరి అయిన ప్రమాణంలో కలిస్తేనే సృష్టి జరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత దీనికి ఉపమానాలు చెబుతున్నారు, దీనికి సోదాహరణంగా ఉదాహరణలు చెబుతున్నారు. ఏమంటున్నారు? there are no fronts without backs, no aboves without belows, no outside without insides, no spirit without matter. సో ఈ నో స్పిరిట్ వితౌట్ మ్యాటర్ అని చెప్పడానికి చైతన్యము లేకుండా పదార్థము లేదు, లేకపోతే ఆత్మతత్వము లేకపోతే చేతనత్వము లేకుండా పదార్థము లేకుండా, నో స్పిరిట్ వితౌట్ మ్యాటర్, పదార్థము లేకుండా స్పిరిట్ లేదు, ఇది లేకుండా అది లేదు అని చెప్పిన తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ గా, సోదాహరణంగా, ఉపమానాలుగా ఏం చెబుతున్నారు? నో ఫ్రంట్స్ వితౌట్ బ్యాక్స్. కాబట్టి ముందర ఏదైతే కనిపిస్తుందో దానికి వెనక కూడా ఉంది, వెనక భాగం కూడా ఉంది. రెండోది లేకుండా మొదటిది లేదు, రెండూ లేని స్థితి, ఇది లేదు అది లేదు అంటే పదార్థము తొడుగుగా. కాబట్టి ఈ there are no fronts without backs, no aboves without belows. సో పైన ఉన్నత స్థితిలో ఒకటి ఉంది అంటే కింద స్థితిలో కూడా ఉన్నదన్నమాటే కదా. అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు అని చెప్పడానికి ఇన్ని వాక్యాల్లో ఉపమానాలు చెప్పారు. there are no fronts without backs. ముందు ఏది కనపడుతుందో అదే వెనక కూడా ఉంది, పైన ఏది కనపడుతుందో అదే కిందలో కనపడుతోంది, ఏదైతే బాహ్యంగా కనిపిస్తుందో అదే లోపల కూడా ఉంది. నో అవుట్ సైడ్ వితౌట్ ఇన్సైడ్, నో స్పిరిట్ వితౌట్ మ్యాటర్. సో మ్యాటర్ స్పిరిట్ కలిసే ఉన్నాయి అనే విషయం ప్రతిపాదించారు ఇక్కడ. ఒక విషయానికి, ఒక విడి భాగానికి ముందు భాగం ఉంటే వెనక భాగం కూడా ఉంది. అలాగే ఆ విషయానికి, ఆ విడి భాగానికి ఊర్ధ్వ స్థితి కనుక ఉంటే అధోస్థితి కూడా ఉంది. అలాగే బాహ్య స్థితి ఉంటే ఆ విడి భాగానికి అంతర్స్థితి కూడా ఉంది. కాబట్టి బాహ్యంలో లోపల కూడా ఈ స్థితులు ఉన్నాయి. అలాగే పదార్థము లేకుండా చేతనత్వం లేదు అని సోదాహరణంగా యానీ బెసెంట్ గారు ఇక్కడ వర్ణించారు. ఇది మనకు అర్థం అవడానికి ఆవిడ ఇన్ని విషయాలు చెప్పింది. తర్వాత దే ఎఫెక్ట్ ఈచ్ అదర్ బికాస్ ఇన్సెపరబుల్ పార్ట్స్ ఆఫ్ ఎ యూనిటీ. దే ఎఫెక్ట్ ఈచ్ అదర్ బికాస్ దే ఆర్ ఇన్సెపరబుల్ పార్ట్స్ ఆఫ్ ఎ యూనిటీ. అది ఒకదానితో ఇంకొకటి సంబంధము కలిగి ఉన్నది, ఎందుకంటే ఆ రెండిటిని విడదీయలేము. ఇదేదో పారాడాక్సికల్ గా లేదు. ఒకసారేమో
రెండు కలిసి ఉన్నాయి, రెండు విడబడి కనపడుతున్నాయి, విడదీసి కనపడుతున్నాయి. ఆ విడదీస్తేనే సృష్టి జరుగుతోంది. ఒకదాంతో సృష్టి జరగట్లేదు. కేవలం చైతన్యంతో సృష్టి జరగదు, కేవలం పదార్థంతో సృష్టి జరగదు. ఆ ముద్దలోంచి రెండుగా విడిపడి, ఆ ముద్ద స్థితి ఏమో సృష్టికి ముందర స్థితి. ముద్దలోంచి రెండుగా విడిపడినప్పుడు తగు మాత్రంలో, సరి అయిన మాత్రలో అవి సృష్టికి కారణం అవుతున్నాయి అని చెప్పారు. కాబట్టి ప్రతి విషయానికి, ప్రతి జీవికి కూడా ముందేది ఉందో వెనక అదే ఉంది, పైన ఏది ఉందో కింద అదే ఉంది, బయట ఏది ఉందో లోపల అదే ఉంది. ఇవి చెప్పిన తర్వాత పదార్థము లేకుండా చేతనత్వము లేదు అని చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. కాబట్టి దే ఎఫెక్ట్ ఈచ్ అదర్ బికాస్ ఇన్సెపరబుల్ పార్ట్స్ ఆఫ్ యూనిటీ. ఏకతతో ఉండే ఆ రెండు అంశాలు అవి. కాబట్టి ఒక అంశ ఇంకో అంశ మీద పరస్పరంగా ప్రభావాలు కలిగి ఉన్నాయి. ఆ రెండు దే ఎఫెక్ట్ ఈచ్ అదర్. ఒకదాని మీద ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద పడుతుంది. అవి రెండు విడదీయలేని భాగాలు, ఆ ఏకత్వంలో ఉన్న భాగాలు. కాబట్టి ఏకతతో ఉన్న రెండు అంశాలు అవి. కాబట్టి పదార్థము, చైతన్యము ఒక అంశ ఇంకో అంశ మీద పరస్పరము ప్రభావాలు కలిగిస్తూ అవి రెండు అలా కనిపిస్తూ ఉన్నాయి. ఆ రెండు అలా ఉన్నాయి అని కనిపిస్తూ ఉన్నాయని కాదు, మనకేం కనిపిస్తాయి? ఇవి రెండు కనిపించవు. ఏకతలో ఉండే రెండు అంశాలు కాబట్టి ఒక అంశ ఇంకో అంశ మీద పరస్పరంగా ప్రభావాలు చూపిస్తూ ఉన్నాయి. They affect each other because inseparable parts of unity, manifesting as a duality in space and time. Manifesting as a duality in space and time. ఇవి రెండుగా, ద్వంద్వములుగా సృష్టిలో కనిపిస్తున్నాయి. ఎక్కడ కనిపిస్తున్నాయి? స్పేస్ అండ్ టైం, కాలము. సృష్టించబడిన ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంది. అలాగే సృష్టించిన ప్రతి విషయానికి కొంత స్పేస్ ఉంది, కొంత జాగా ఉంది, కొంత ఏరియా ఉంది. సో ఇది చెబుతున్నారు, మేనిఫెస్టింగ్ యాజ్ ఎ డ్యుయాలిటీ ఇన్ స్పేస్ అండ్ టైం. సో కాల పరిమితి ఉంటుంది సృష్టింపబడిన తర్వాత, అలాగే ఏరియా పరిమితి కూడా ఉంటుంది. సో ప్రతిదీ యూనివర్స్ కూడా వెళ్ళిపోతుంది అని కదా. మహాప్రళయం వచ్చినప్పుడు కంప్లీట్ గా అంతా సృష్టి అంతా వెళ్ళిపోయి అవి ఒకటిలో చేరిపోతుంది అని, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. ఇవి మనం చదివాం ఇదివరకు, సీక్రెట్ డాక్టర్లో కూడా ప్రధానమైన అంశాలు అవి. కాబట్టి దే ఎఫెక్ట్ ఈచ్ అదర్ బికాస్ ఇన్సెపరబుల్ పార్ట్స్ ఆఫ్ యూనిటీ, మేనిఫెస్టింగ్ యాజ్ డ్యుయాలిటీ ఇన్ స్పేస్ అండ్ టైం. సో ప్రతిదానికి జాగా ఉంది, ఏరియా ఉంది, అలాగే కాల పరిమితి ఉంది. అందువల్లే అది సృష్టింపబడినందువల్ల ఈ రెండు పరిమితులు ఉన్నాయి దానికి. మేనిఫెస్టింగ్ యాజ్ ఎ డ్యుయాలిటీ, రెండుగా సృష్టింపబడి ఆ రెండిటికి విస్తీర్ణం ఉంది, కాల పరిమితి ఉంది. కాబట్టి ఇది చెప్పారు. ద గల్ఫ్ అపియర్స్, ద గల్ఫ్, ఇందాక చెప్పిన గల్ఫ్, మళ్ళీ ఆ గల్ఫ్ పట్టుకొస్తోంది. ద గల్ఫ్ అపియర్స్ when we think of a spirit wholly immaterial. The gulf appears when we think of a spirit wholly immaterial. ఎప్పుడైతే మనము చేతనత్వములో పదార్థమయము, అసలు పదార్థమే లేదు అనుకున్నప్పుడు, అవి రెండు ఇన్సెపరబుల్ అని మళ్ళీ మళ్ళీ చెబుతోంది కదా. ద గల్ఫ్ అపియర్స్, ఎప్పుడు మనకి రెండు మధ్య అగాధం ఉంది అని అనిపిస్తోంది? ద గల్ఫ్ అపియర్స్ when we think of a spirit wholly immaterial. ఇమ్మెటీరియల్ అంటే మెటీరియల్ లేనిది, పదార్థము లేనిది, ఆ చేతనత్వము లేకపోతే ఆత్మతత్వము అని మన అనిపించినప్పుడు ఆ అగాధం ఉంది. ద గల్ఫ్ అపియర్స్ when we think of a spirit wholly immaterial and a body wholly material. కాబట్టి శరీరము అనేది ఒకటి కనిపిస్తుంటే అదంతా కంప్లీట్ గా మెటీరియల్ ఏమో అనిపించేట్టుగా ఉంది, బట్ నిజంగా మెటీరియల్ మటుకే ఉందా? దట్ ఈస్ ఆఫ్ టూ థింగ్స్ నీదర్ ఆఫ్ విచ్ ఎగ్జిస్ట్. బాడీలో చైతన్యం కూడా ఉంది, చైతన్యంలో పదార్థం కూడా ఉంది. పొరలు వేరే వేరే ఉండొచ్చు, ప్రమాణం వేరే వేరే ఉండొచ్చు, బట్ రెండు లేకుండా అయితే లేదు. గల్ఫ్ మనకి ఎందుకు అనిపిస్తోందంటే, మనమేమనుకుంటున్నాం అంటే స్పిరిట్ అన్నప్పుడు, ఆత్మతత్వం ఉన్నప్పుడు, చేతనత్వం ఉన్నప్పుడు
అది పదార్థముతో సంబంధము లేనిది అన్నప్పుడు పదార్థం ఎక్కడో ఉంది, చేతనత్వం ఎక్కడో ఉంది, కాబట్టి రెండు మధ్య అగాధం ఉంది అని. అండ్ బాడీ హోల్లీ మెటీరియల్, బాడీ అంతా పదార్థమే. ఒక శరీరం ఉందంటే అంతా పదార్థమే అనుకుంటున్నాం. అలా పదార్థమే అనుకుంటే అది కదలదు, దాంట్లో చేతనత్వం ఉంది కాబట్టే కదులుతోంది. కాబట్టి ఈ రెండు అర్థం చేసుకోవడానికి ఆ మధ్య గల్ఫ్ అనేది అలా మనకు కనిపిస్తోంది. అపియర్స్ దట్ ఈస్ ఆఫ్ టూ థింగ్స్ నీదర్ ఆఫ్ విచ్ ఎగ్జిస్ట్. దట్ ఈస్ ఆఫ్ టూ థింగ్స్ నీదర్ ఆఫ్ విచ్ ఎగ్జిస్ట్. కాబట్టి ఈ రెండు లేని స్థితి, మొదటిది లేదు లేక రెండోది లేదు, కాబట్టి ఇది లేదు అది లేదు అనే ఒక నీదర్ అంటే పదార్థం లేకుండా చైతన్యం లేదు, చైతన్యం లేకుండా పదార్థం లేదు అనేది సత్యము. టూ థింగ్స్ నీదర్ ఆఫ్ విచ్ ఎగ్జిస్ట్ అంటే ఒకటి తనంతట తానే ఏమి పని చేయలేదు, ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. అది దట్స్ ది హోల్ ఐడియా బిహైండ్ దిస్ సెంటెన్స్. దేర్ ఈస్ నో స్పిరిట్ విచ్ ఈస్ నాట్ మ్యాటర్ ఎన్వలప్డ్. దేర్ ఈస్ నో స్పిరిట్, దేర్ ఈస్ నో స్పిరిట్ విచ్ ఈస్ నాట్ మ్యాటర్ ఎన్వలప్డ్. అంటే చైతన్యము చుట్టూరా పదార్థము తాలూకు కవర్ ఉంది, పదార్థము తాలూకు తొడుగు ఉన్నది అని చెబుతోంది. దెర్ ఇస్ నో స్పిరిట్ విచ్ ఇస్ నాట్ మ్యాటర్ ఎన్వలప్డ్. పదార్థము తొడుగుగా చేతనత్వం మీద కప్పబడి ఉన్నది. ఎన్వలప్డ్ కవర్లో పెట్టినట్టు, ఉత్తరం కవర్లో పెట్టినట్టు ఈ స్పిరిట్ మీద పదార్థం కవర్ ఉంది. సో దెర్ ఇస్ నో స్పిరిట్ which is not matter enveloped. There is no matter which is not spirit ensouled. There is no matter which is not spirit ensouled. So అలాగే పదార్థం కూడా దాంట్లో ఏముంది, చేతనత్వం అంతర్భాగమై ఉంది. పదార్థంలో కూడా చేతనత్వం అంతర్భాగమై ఉంది. కాబట్టి ఈ రెండు యాక్చువల్ గా దే కో ఎగ్జిస్ట్ అనమాట. వాళ్ళు రెండు కలిసి ఉంటున్నాయి. కాబట్టి ఇది లేకుండా అది లేదు అనేది ఇన్ని వివిధ మాటల్లో చెప్పింది. దెర్ ఇస్ నో స్పిరిట్ విచ్ ఇస్ నాట్ మ్యాటర్ ఎన్వలప్డ్. దెర్ ఇస్ నో మ్యాటర్ విచ్ ఇస్ నాట్ స్పిరిట్ ఎన్సోల్డ్. ఎన్సోల్డ్ అంటే దాని మీద అంతర్భాగమై చేతనత్వంలో పదార్థం ఉంది, పదార్థంలో చేతనత్వం ఉంది అని చెప్పడానికి దెర్ ఇస్ నో స్పిరిట్ విచ్ ఇస్ నాట్ మ్యాటర్ ఎన్వలప్డ్. దెర్ ఇస్ నో మ్యాటర్ విచ్ ఇస్ నాట్ స్పిరిట్ ఎన్సోల్డ్. కాబట్టి రెండిట్లో రెండు ఉన్నాయి. ద హైయెస్ట్ సెపరేటెడ్ సెల్ఫ్, the highest separated self has its film of matter, and though such a self is called a spirit because the consciousness aspect is so predominant, nonetheless is it true that it has its vibrating sheath of matter, and that from this sheath all impulses come forth which affect all other denser material sheets in succession. అంటే ఒకదాని తర్వాత ఒకటి సక్సెషన్ లో ఏం జరుగుతుందో చెబుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ఏం వస్తుందో సక్సెషన్ అంటే ఒకదాని తర్వాత ఇంకోటి వచ్చేది. సక్సెషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడేది. ఏమిటి చెబుతున్నారు? ద హైయెస్ట్ సెపరేటెడ్ సెల్ఫ్, అత్యున్నత స్థితిలో ఉన్న సెల్ఫ్, అత్యున్నత స్థితిలో ఉన్న సెల్ఫ్ అంటే ఆత్మతత్వం అనుకుందాం. ద హైయెస్ట్ సెపరేటెడ్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఫిల్మ్ ఆఫ్ మ్యాటర్. అక్కడ కూడా ఆ పరితలంలో కూడా థిన్ ఫిల్మ్ ఆఫ్ మ్యాటర్ దాని మీద ఉంది. ఆత్మతత్వమే అనుకుంటున్నాం. ద హైయెస్ట్ సెపరేటెడ్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఫిల్మ్ ఆఫ్ మ్యాటర్. ఫిల్మ్ అంటే ఒక తేలికైన సూక్ష్మమైన పల్సని పదార్థం. ఆ అత్యున్నత స్థితిలో ఉన్న స్వీయత మీద కూడా అతి పల్సని పదార్థం ఆవరించి ఉన్నది. ద హైయెస్ట్ సెపరేటెడ్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఫిల్మ్ ఆఫ్ మ్యాటర్. ఫిల్మ్ అంటే చాలా థిన్ గా ఉంటుంది. ఫిల్మ్ ఆఫ్ మ్యాటర్ అతి సూక్ష్మమైన పదార్థము దాని మీద కప్పబడి ఉన్నది. అండ్ దో సచ్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎ స్పిరిట్. ఆ సెల్ఫ్ ని, ఆ అత్యున్నత స్థితిని మనం ఆత్మ అని పిలుస్తున్నామేమో, ఆత్మ అని పిలుస్తున్నాం. ఆ ఆత్మతత్వములో కూడా అతి సూక్ష్మమైన పదార్థపు తొడుగు ఉన్నది. ఎందుకంటే మనకు తెలుసు కదా 7
పరితలం గురించి మాట్లాడేటప్పుడు అతి సూక్ష్మమైనది, సూక్ష్మంలో సూక్ష్మమైనది ఆత్మలో ఆ పరితలంలో ఉండే మ్యాటర్ అని చెప్తాంగా. కాబట్టి ది హైయెస్ట్ సెపరేటెడ్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఫిల్మ్ ఆఫ్ మ్యాటర్ అండ్ దో సచ్ ఎ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎ స్పిరిట్. ఆ సెల్ఫ్ ని, ఆ స్వీయతని, లేకపోతే ఆ తత్వాన్ని మనము ఆత్మతత్వముగా వర్ణిస్తున్నాము. ఆ ఆత్మతత్వములో కూడా అతి పల్సని పదార్థము దాని మీద తొడుగుగా ఉన్నది. అందువల్లనే బికాస్ ఆఫ్ దాట్ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఈజ్ సో ప్రిడామినెంట్. ఎందుకు స్పిరిట్ ఎందుకన్నామంటే అక్కడ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ మోతాదులో ఉంది. కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఈజ్ సో ప్రిడామినెంట్. అది ఆ అంశ ప్రధానంగా అత్యంత ప్రభావంతో ఉంది కాబట్టి దాన్ని కాన్షియస్నెస్ ఎక్కువ ఉన్న పదార్థముగా, ఆత్మతత్వముగా వర్ణిస్తున్నాం. అయితే అక్కడ కూడా అతి సూక్ష్మమైన పదార్థపు పొర ఉన్నది అని చెప్తున్నారు. సో ఆ స్వీయతని ఆత్మ అని పిలుస్తున్నాము. ఆత్మతత్వములో చైతన్యము యొక్క అంశ, ఆ ఆత్మతత్వంలో చైతన్యం యొక్క భాగము, అంశ ప్రధానంగా అత్యంత ప్రభావంతో ఉంది. అంటే అక్కడ ప్రిడామినెంట్ గా ఎక్కువ ప్రభావం చూపించేది ఏమిటి అంటే ఆత్మతత్వంలో కాన్షియస్నెస్ ఎక్కువ చూపిస్తుంది. పదార్థం అతి పల్సగా ఉంది, బట్ లేకుండా లేదు. పదార్థం కూడా ఉంది, అతి పల్సగా ఉంది. ఎక్కువ ప్రభావం చూపించేదేమో కాన్షియస్నెస్ అది చెప్తున్నారు. అత్యున్నత స్థితిలో కూడా ఉన్న ఆ స్వీయత మీద, సెల్ఫ్ మీద ఒక అతి పల్సని పదార్థం ఆవరించి ఉంది. ఆ స్వీయతని మనం ఆత్మ అని పిలుస్తున్నాము. ఆత్మతత్వంలో కూడా పల్సని పదార్థం అయితే ఉన్నది. అయితే ఆత్మతత్వంలో చైతన్యం యొక్క అంశ ప్రధానంగా అత్యంత ప్రభావంతో ఉంది కాబట్టి దాన్ని ఆత్మ అన్నాము. Nonetheless, is it true that it has its vibrating sheath of matter and that from this sheath all impulses come forth which affect all other denser material sheets in succession? So ఆ పైన ఉన్న పదార్థములో, పల్సని పదార్థంలో ఉన్న తొడుగు ద్వారా వచ్చిన సంవేదనలు, ఆత్మకున్న పదార్థ పొరలో ఏర్పడే సంవేదనలతో కూడిన కదలికలతో కూడిన సంవేదనలు కిందకి దిగినప్పుడు, కిందకి ప్రయాణిస్తున్నప్పుడు మిగతా దళసరి పొరలలో ఉన్న శరీరాలలో కూడా సంవేదనలకి అవి కారణమవుతోంది. కాబట్టి ఆత్మ మీద ఉన్న పల్సని షీత్ అయినా కూడా దాంట్లో కూడా ప్రకంపనలు ఉన్నాయి, దాంట్లో కూడా కదలికలు ఉన్నాయి, దాంట్లో కూడా సంవేదనలు ఉన్నాయి. ఈ సంవేదనలు కిందికి వచ్చినప్పుడు, కిందికి ప్రయాణిస్తున్నప్పుడు డెన్సర్ మెటీరియల్ షీట్స్, డెన్సర్ మిగతా శరీరాలకు ఏదైతే ఆత్మకి అతి సూక్ష్మంగా ఉంది, కిందికి వచ్చి మానసిక అలా కిందికి దిగి వస్తున్న కొద్దీ డెన్సర్ అవుతోంది, దళసరితనం పొందుతోంది మ్యాటర్. ఈ దళసరి పొందుతున్న ప్రతి తొడుగు మీద, ఒకటి తర్వాత ఒకటి ఏర్పడుతున్న తొడుగు మీద ప్రభావం ఆ సంవేదనలు చూపిస్తున్నాయి. పైన ఆత్మతత్వంలో చాలా అతి పొల్సని, అతి సూక్ష్మమైన పొర ఉన్నా కూడా దాని యొక్క సంవేదన తాలూకు కదలికలు కిందికి దిగి వస్తున్నప్పుడు ఆ మిగతా దళసరి శరీరాలతో ఉన్న, లేకపోతే తొడుగులతో ఉన్న వాటి మీద ఆ సంవేదనలు ప్రభావం చూపిస్తున్నాయి. ఇన్ సక్సెషన్, ఒకదాని తర్వాత ఒకటి కిందికి దిగి వస్తున్నప్పుడు. సక్సెషన్ అంటేనే అది ఒకదాని వెనకాల ఒకటి రైలు పెట్టేలాగా, అయితే పైనుంచి దిగి వస్తున్నప్పుడు. అంటే ఇది మళ్ళీ మనం అతి జాగ్రత్తగా ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకదాని మీద ఒకటి నిర్మాణము చేయబడలేదు అనే విషయం మనకి ఎప్పుడూ గుర్తుండాలి. ఇవి ఇటుకల్లాగా పేర్చిపడి లేవు. అప్పుడు రాయడానికి అలా రాసింది మనకు అర్థం అవ్వాలంటే. బట్ ఇవి ఒకదాంట్లోంచి ఒకటి ప్రవేశిస్తూ చొచ్చుకుని పోయి ఉన్నాయి. అయినా కూడా ఒక సూక్ష్మమైన దాంట్లోంచి దళసరి దానికి రావాలంటే అక్కడ పదార్థం ఉంది కాబట్టి, అక్కడ సంవేదనలు పుట్టాయి కాబట్టి దళసరి దాంట్లోకి, మానసికంలోకి, మానసికంలోంచి కామలోకంలోకి, కామలోకం నుంచి ఈ స్థూలంలోకి, అలా ఈ సంవేదనలు ప్రయాణం చేస్తున్నాయి అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ వీఆర్ గెటింగ్. ఏమిటి?
ఆత్మతత్వములో కూడా అతి పల్సని పదార్థపు పొర ఉన్నది. అతి పల్సని, అతి సూక్ష్మమైన ఫిల్మ్ లాంటిది. ఫిల్మ్ అంటే మనం చేత్తో కూడా పట్టుకున్నా కూడా ఫీల్ చేయలేనంత సూక్ష్మత కలిగిన, అంటే అతి సూక్ష్మం, సూక్ష్మంలో సూక్ష్మం, ఎంత సూక్ష్మం మనకు తెలియదు. ఫిల్మ్ ఆఫ్ మ్యాటర్, అండ్ దో సచ్ ఎ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎ స్పిరిట్. దాన్ని మనం ఆత్మ అని పిలిచినా కూడా కాన్షియస్నెస్ అక్కడ ఎక్కువే ఉంది, ప్రిడామినెంట్ గా ఏముందంటే చేతనత్వం ఉంది, అందువల్ల దాన్ని ఆత్మ అని పిలుస్తున్నాం. అయితే దాని మీద ఉన్న పొర యొక్క వైబ్రేషన్, దాని పొర మీద ఉన్న పొర తాలూకు వైబ్రేషన్స్ కిందికి ప్రయాణించినప్పుడు ఓన్లీ ఉపమానంగా అండర్స్టాండింగ్ చెబుతున్నాం. ఒకదాని నుంచి ఒక శరీరంలో తొడుగులో ఉండే అటువంటి వైపు, ఆ తొడుగుల వైపు ఈ సంవేదనలు ప్రయాణించినప్పుడు అవి ఎలా ఉన్నాయో మనం లెట్స్ నాట్ కిందికి దిగినట్టు అనుకోవద్దు. అది ఇట్స్ ఎ రాంగ్ డిస్క్రిప్షన్ ఇఫ్ ఐ మేడ్ దట్. డెన్సర్ మెటీరియల్ షీట్స్ ఇన్ సక్సెషన్. కాబట్టి పైనుంచి దిగి వస్తుంది అనేది తప్పు. ఒక సంవేదన ఇంకో దళసరి సంవేదనకి అక్కడ చేరుతోంది. అలా ప్రతి దళసరి షీత్, కవర్, తొడుగు అన్నిట్లోనూ ఈ ప్రకంపనలు లేకపోతే సంవేదనలు చోటు చేసుకుంటున్నాయి అనే మ్యాటర్ చెప్పారు. రైట్. టు సే దిస్ ఈస్ నాట్ టు మెటీరియలైజ్ కాన్షియస్నెస్, టు సే దిస్ ఈస్ నాట్ టు మెటీరియలైజ్ కాన్షియస్నెస్, but only to recognize the fact that the two primary opposites, consciousness and matter, are straightly bound together. Straight ante kalava, STRAIT. Straight ante sarigga neruga ani kaadu, but only recognize the fact that the two primary opposite, consciousness and matter, are straightly bound together, are never apart, not even in the highest being. ఈ బీయింగ్ మళ్ళీ క్యాపిటల్, హైయెస్ట్ బీయింగ్. సో ఆత్మ మీద ఉన్న పదార్థపు పొర ద్వారా ఏర్పడ్డ సంవేదనలు ఇతర దళసరి పొరల్లో ఉన్న శరీరాలతో లేకపోతే తొడుగులకు కూడా సంవేదనలకి అందించడానికి కారణమవుతోంది. పైనుంచి ప్రయాణం చేస్తున్న లేకపోతే ఆత్మ పరితలము నుంచి ప్రయాణం చేస్తున్న ఈ సంవేదనలు కింద స్థితులకి దళసరి పదార్థముల పొరల మీదకి ప్రభావం చూపిస్తోంది. ఆ సంవేదనలే దళసరి తొడుగుల మీద కూడా ఆ సంవేదనలు, ఆత్మ పరితలములో ఏర్పడిన సంవేదనలు మిగతా దళసరి పరితలములో ఉండే తొడుగుల మీద కూడా ప్రభావితం చేస్తున్నాయి. అవే సంవేదనలు కింద వాటి మీద కూడా దళసరిగా ఉన్నా కూడా ప్రభావితం చేస్తున్నాయి. చైతన్యాన్ని పదార్థమయం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోకూడదు. ఇది టు సే దిస్ ఈస్ నాట్ టు మెటీరియలైజ్ కాన్షియస్నెస్, అంటే కాన్షియస్నెస్ ని పదార్థమయం చేసేస్తున్నామా అని అలా మీరు అర్థం చేసుకోకూడదు అని ఒక సూచన ఇస్తున్నారు. టు సే దిస్ ఈస్ నాట్ టు మెటీరియలైజ్ కాన్షియస్నెస్, బట్ ఓన్లీ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద టూ ప్రైమరీలీ ఆపోజిట్, కాన్షియస్నెస్ అండ్ మ్యాటర్, ఆర్ స్ట్రైట్లీ బౌండ్ టుగెదర్. కాబట్టి మనం మన కన్వీనియంట్ గా ఈ చైతన్యాన్ని పదార్థమయం చేస్తున్నట్టుగా అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రాథమికంగా ప్రైమరీలీ రెండు విరుద్ధ ధోరణులు ఉన్న, అంటే చైతన్యము చాలా చైతన్యవంతంగా ఉంటుంది, పదార్థము కొంత ఇనర్షియా కలిగి ఉంటుంది. కాబట్టి చైతన్యము పదార్థము రెండు విరుద్ధ ధోరణులు ఉన్న ఈ రెండు ఒక కాలవలో స్ట్రెయిట్ అంటే కాలవ, ఒక కాలవలో ప్రవహించే ఒకదానితో ఇంకొకటి పనవేసుకున్నవిగా మనం చూడాలి, అలా అర్థం చేసుకోవాలి అంటున్నారు. కాబట్టి చైతన్యాన్ని పదార్థమయం చేస్తున్నాం, దాన్ని కలుషితం చేస్తున్నాం అని అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రైమరీలీ ప్రాథమికంగా రెండు విరుద్ధ ధోరణులున్న, చైతన్యం అతివేగంగా అటు ఇటు కదులుతుంది, పదార్థము కొంత జడత్వముతో కూడి ఉన్నది. ఈ రెండు విరుద్ధ ధోరణులున్న రెండు పదార్థము చైతన్యము ఒక కాలవలో ప్రవహించే ఒకదానిలో ఇంకొకటి పెనవేసుకున్నవిగా మనం అర్థం చేసుకోవాలి, అలా వాటిని చూడాలి అని చెబుతున్నారు. స్ట్రైట్లీ బౌండ్ టుగెదర్, ఒక కాలవలో ఆ రెండు కలిసిపోయి బంధింపబడి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయని, బౌండ్ టుగెదర్, ఆర్ నెవర్ ఎ పార్ట్, అవి ఎప్పుడు విడిగా లేవు, నాట్ ఈవెన్ ఇన్ ద హైయెస్ట్ బీయింగ్.
నాట్ ఈవెన్ ఇన్ ద హై, అత్యున్నత జీవిలో కూడా అంటే భగవంతుడిలో కూడా అని అర్థం చేసుకోవాలా. హైయెస్ట్ బీయింగ్ అంటే ఇంకెవరు, బీయింగ్ క్యాపిటల్ లో ఉంది. అండ్ ఆర్ నెవర్ ఎ పార్ట్, నాట్ ఈవెన్ ఇన్ ద హైయెస్ట్ బీయింగ్ అంటే గాడ్లీ నేచర్డ్ పర్సన్ లో కూడా ఇవి రెండు ఉన్నాయి. అత్యున్నత జీవిలో కూడా ఈ రెండు కలిసే ఉన్నాయి. రైట్, అత్యున్నత జీవి అని అలా అర్థం చేసుకుందాం. అత్యున్నత జీవి అంటే గాడ్లీ పర్సన్. ద హైయెస్ట్ సెపరేటెడ్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఫిల్మ్ అయిపోయింది. టు సే దిస్ ఇస్ నాట్ materialize, to say this is not to materialize consciousness, but only to recognize the fact that the two primary opposites, consciousness and matter, are straightly bound together, are never apart, not even in the highest being. So అత్యున్నత జీవిలో కూడా కలిసే ఉన్నాయి. Matter is limitation. Matter is limitation, and without limitation, consciousness is not. పదార్థము ఒక పరిధిని నిర్మిస్తోంది. పదార్థము పరిధిని నిర్మిస్తోంది. పరిధి లేని చైతన్యము లేదు. ఆ పరిధిని విడగొట్టుకుంటే చైతన్యం వెళ్ళిపోతోంది కదా. కాబట్టి ఆ పదార్థము రూపమున్న పదార్థములోకి చేరుతోంది అంటే ఒక పరిధి ఉన్న దాంట్లో చైతన్యవంతం చేస్తోంది అంటేనే ఆ ఫార్మ్ లైవ్ లోకి వస్తోంది, జీవిస్తోంది. కాబట్టి మ్యాటర్ ఈజ్ లిమిటేషన్. పదార్థము ఒక పరిధిని నిర్మిస్తోంది. వితౌట్ లిమిటేషన్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్. కాన్షియస్నెస్ ని ఈ పరిధి లేకుండా మనం చూడలేము. వేరే వేరే రూపాల్లో ఉంది. రూపాలకు అన్నిటికీ ఒక పరిధి ఉంది, ఒక ఫామ్ ఉంది. కాబట్టి అలా అవి ఉన్నాయండి. పదార్థము పరిధిని నిర్మిస్తోంది. పరిధి లేని చైతన్యము లేదు. ఒక రూపంలో చైతన్యం చేరుతున్నప్పుడు భౌతిక రూపాన్ని పరిధిగా చూడాలి. ఒక రూపంలో చైతన్యం చేరుతున్నప్పుడు భౌతిక రూపం ఏదైతే ఉందో దాన్ని పరిధిగా చూడాలి. So far from materializing consciousness, it puts it as a concept in sharp antithesis to matter. So far from materializing consciousness, it puts it as a concept in sharp antithesis to matter. So చైతన్యాన్ని పదార్థమయం చేస్తున్నాం అనేది కాకుండా పదార్థానికి వ్యతిరేకత ఉన్న భావాన్ని ఒక విషయంగా ప్రతిపాదించడం జరుగుతోంది. యాంటీథీసిస్, దానికి విరుద్ధంగా ఉన్నది. చైతన్యానికి విరుద్ధంగా మ్యాటర్, ఇందాక చెప్పుకున్నాం, జడత్వంతో కూడినది మ్యాటరు, కొద్దిగా హెవీగా ఉండేది మ్యాటరు, లైట్ గా ఉండేది చైతన్యం. కాబట్టి సో ఫార్ ఫ్రమ్ మెటీరియలైజింగ్ కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ ని చైతన్యాన్ని పదార్థమయం చేస్తున్నామని అనుకోకుండా ఏమిటి ఇంకోటి ఏం ప్రతిపాదిస్తోంది? ఇట్ పుట్స్ ఇట్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఇన్ షార్ప్ యాంటీథీసిస్ టు మ్యాటర్. కాబట్టి పదార్థానికి వ్యతిరేకత ఉన్న భావాన్ని ఒక విషయంగా ప్రతిపాదించడం జరుగుతోంది. షార్ప్ యాంటీథీసిస్ చాలా కష్టమైన మ్యాటర్ ఇది కూడా. సో ఫార్ ఫ్రమ్ మెటీరియలైజింగ్ కాన్షియస్నెస్, ఇట్ పుట్స్ ఇట్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఇన్ షార్ప్ యాంటీథీసిస్ టు మ్యాటర్. మ్యాటర్ కి అగెయిన్స్ట్ గా, యాంటీథీసిస్ గా, విషయానికి అర్థం చేసుకోవడానికి వేరే ప్రమాణంలో ఉన్నది చైతన్యము అని చెప్పడం జరుగుతోంది. కానీ చైతన్యాన్ని పదార్థమయం చేస్తున్నామని అర్థం చేసుకోకూడదు అనేది మళ్ళీ చెప్పింది ఆవిడ. చైతన్యాన్ని పదార్థమయం అనేది కాకుండా పదార్థానికి వ్యతిరేకత గుణములు కలిగిన పదార్థాన్ని, దానికి ఉన్న భావాన్ని ఒక విషయంగా ఆమె ప్రతిపాదిస్తోంది. థీసిస్ అంటే ఒక దాని మీద మనం సబ్మిట్ చేసే ఒక మ్యాటర్, అలాంటి మ్యాటర్ ని ప్రతిపాదిస్తోంది. ద డెన్సర్ మ్యాటర్, antithesis to matter, but it recognizes the fact that in an entity, the one is not found without the other. But it recognizes, ఏది గుర్తిస్తోంది? ఒకటి లేకుండా ఇంకోటి లేదు. ఒక జీవిలో, ఒక ఎంటిటీలో, ఒక జీవిలో పదార్థము లేకుండా చైతన్యము లేదు, చైతన్యము లేకుండా పదార్థము లేదనే మ్యాటర్ మటుకు బాగా ధృవీకరింపబడుతోంది. It recognizes the fact that in an entity, ఒక జీవిలో, the one is not found without the other. చైతన్యము లేకుండా పదార్థము లేదు, పదార్థం లేకుండా చైతన్యం లేదనే మాట మటుకు, ఆ విషయం మటుకు
ధృవీకరింపబడుతోంది. ప్రతి జీవిలోనూ రెండు ఉన్నాయి. ద డెన్సెస్ట్ మ్యాటర్, ద ఫిజికల్, హ్యాస్ ఇట్స్ కోర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ సెమికోలన్ ఉంది. ద డెన్సెస్ట్ మ్యాటర్, ద ఫిజికల్, హ్యాస్ ఇట్స్ కోర్ ఆఫ్ కాన్షియస్నెస్. సో అతి స్థూలమైన స్థూల శరీరానికి కూడా కాన్షియస్నెస్ ఉంది. దాని మూలంగా వెళ్ళి చూస్తే, దాని లోపలికి వెళ్ళి చూస్తే చైతన్యం ఉంది. డెన్సెస్ట్ మ్యాటర్, ద ఫిజికల్, హ్యాస్ ఇట్స్ కోర్ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఇది జీవిలో ఒకటి లేకుండా రెండో విషయం మటుకు లేదు అనే విషయం ధృవీకరిస్తోంది. దళసరి అయిన స్థూలము, స్థూల శరీరము, దానికి కూడా దానికి మూలంలో చైతన్యం ఉన్నది. సరే, ఇంకో మంచి విషయం చెబుతున్నారు. ది గ్యాస్, ది స్టోన్, ది మెటల్ ఈజ్ లివింగ్ కాన్షియస్ అవేర్. ది గ్యాస్, ఒక వాయువు, ఒక రాయి, ఒక లోహము, ఈజ్ లివింగ్ కాన్షియస్ అవేర్. అంటే ఇది పూర్తి చేతనత్వంతో ఉండి పూర్తి ప్రాణముతో ఉన్న విషయాలే. ఏమిటి? వాయువులో ప్రాణం ఉంది, ఒక రాయిలో ప్రాణం ఉంది, అలాగే ఒక లోహములో ప్రాణం ఉంది. వీటన్నిటిలో కూడా కాన్షియస్నెస్ ఉంది, ప్రాణం ఉంది. కాబట్టి ఇదే మనం అర్థం చేసుకోవాలి. రాయి కదా అని తీసిపారడానికి లేదు. ఎందుకంటే మనం ఈ జీవతత్వము సృష్టి మొదలెట్టినప్పుడు మినరల్లోంచి అన్ని ప్రయాణం చేసిందని తెలుసు కదా. కాబట్టి ఆవిడ ఇక్కడ ఏం చెబుతోందంటే, ద డెన్సెస్ట్ మ్యాటర్, ద ఫిజికల్, హ్యాస్ ఇట్స్ కోర్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పిన తర్వాత, ద గ్యాస్, ద స్టోన్, ద మెటల్ ఈజ్ లివింగ్ కాన్షియస్నెస్ అవేర్. సో వీటన్నిటికి కూడా ఎరుకుంది. వాయువుకి ఎరుకుంది, ఒక రాయికి కూడా ఎరుకుంది, అలాగే ఒక లోహానికి కూడా ఎరుక ఉంది. దాంట్లో అణువులు ఉన్నాయి, అణువుల్లో ప్రాణం ఉంది, ఒకదాంతో ఒకటి సంబంధం పడి ఉంది, మ్యాటర్ ఉంది, చైతన్యం ఉంది. కాబట్టి ప్రతిదీను జీవించే ఒక ఎంటిటీ, ఒక లివింగ్ కాన్షియస్, చైతన్యవంతంగా ఉన్నాయి, జీవిస్తూ ఉన్నాయి, ఎరుకుతూ ఉన్నాయి, అవేర్. తర్వాత thus oxygen becomes aware of hydrogen at certain temperature. అలాగే ఆక్సిజన్ becomes aware of hydrogen. ఆక్సిజన్ హైడ్రోజన్ ని గుర్తిస్తుంది కొంత వేడి చేసినప్పుడు అని చెబుతున్నారు. ఆక్సిజన్ ఆఫ్ కోర్స్ ప్రాణవాయువు, హైడ్రోజన్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఆక్సిజన్ becomes aware of hydrogen. హైడ్రోజన్ అని ఇంకో వాయువుని ఆక్సిజన్ గుర్తిస్తోంది. ఎప్పుడు? కొంత వేడి చేసినప్పుడు అది గుర్తిస్తోంది, ఎట్ సర్టన్ టెంపరేచర్, అండ్ రషెస్ ఇంటూ కాంబినేషన్ విత్ ఇట్. అంతే కాదు, గుర్తించడమే కాదు, దాంట్లోకి చొరబడిపోయి దాంట్లో కలిసిపోతోంది అని చెబుతోంది. Thus oxygen becomes aware of hydrogen at a certain temperature and rushes into combination with it. So అది మూల చైతన్యం ఉన్నది. ప్రతి స్థూలంలో కూడా మూలంలో చైతన్యం ఉన్నది. స్థూల శరీరం కాబట్టి స్థూలం మీద దాంట్లో చైతన్యం లేదు అనుకోవడానికి లేదు. స్థూల శరీరానికి కూడా చైతన్యం ఉన్నది అని చెప్పిన తర్వాత, వాయువు, రాయి, లోహము, ఇవన్నీ కూడా జీవిస్తున్న చైతన్యం ఉన్న, ఎరుక ఉన్న చైతన్యాలే. ఈ విధానంలో సేమ్ ఇదే మెథడ్ లో ప్రాణవాయువు హైడ్రోజన్ ఉనికిని కొంత వేడికి అది గురైనప్పుడు, ఆక్సిజన్ కొంత వేడికి గురైనప్పుడు హైడ్రోజన్ ని ఉనికిని గుర్తిస్తోంది. గుర్తించి ఏమవుతోంది? వాటర్ గా ఫార్మ్ అవుతోంది అనుకుంటున్నా, ఇఫ్ ఐ రిమెంబర్ మై సైన్స్ రైట్. సో అది కలిసిపోయి రషెస్ ఇంటూ కాంబినేషన్ విత్ ఇట్. ఆ రెండు కలిసిపోతున్నాయి, కలిసిపోయి కంబైన్ అయి ఇంకేదో సృష్టింపబడుతోంది. కాబట్టి అది కొంత వేడి చేసినప్పుడు హైడ్రోజన్ గుర్తించి హైడ్రోజన్ తో కలిసిపోయి రెండవ సృష్టి ఒకటి జరుగుతోంది. ఒకదానితో ఒకటి కలిసిపోయేందుకు వేగంగా ముందుకు సాగుతోంది అని చెబుతున్నారు మేడం. సో ఇక్కడికి ఇవాళ ఆపుదాం, ఎందుకంటే వీ హ్యావ్ కవర్డ్ సర్టన్ మ్యాటర్స్ విచ్ నీడ్ లాట్ ఆఫ్ థాట్. విడిగా ఉన్నాయని చెప్పింది, కలిసి ఉన్నాయని చెప్పింది, కలిసి ఉన్న దూరం జరిగినప్పుడు విడిగా కనిపిస్తున్నాయని చెప్పింది, దగ్గరైనప్పుడు ఒకటిగా కనిపిస్తున్నాయని చెప్పింది, ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదని చెప్పింది. ఇవన్నీ కూడా ఊరికే ఒకసారి చదివితే అర్థమయ్యే విషయాలు మటుకు కాదు. మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకొని ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని బాగా లోపలికి
రిసీవ్ చేసుకొని దాన్ని బాగా అవగాహనలోకి తెచ్చుకుంటేనే ముందరికి వెళ్ళడానికి, ముందర ఇంకా కష్టమైన పోర్షన్స్ అర్థం చేసుకోవడానికి మనకి దోహదపడుతుంది చెబుతూ, నౌ ఐ రిక్వెస్ట్ మమతా టు టేక్ ఇట్ ఫార్వర్డ్.